Previous class we had discussed about tag type selector, class type selector, ID based selector, and a universal selector. Once again, here one example, tag H1 tag and color red. That is tag based selector. Class attribute based dot large and font size 16 point. In paragraph, use class attribute and corresponding selector, CSS selector large. Sometimes you can combine tag and class also. So to provide large selector for especially paragraph, then P dot large, where P indicates tag, large indicates class selector. Here large class only applicable to paragraph tag, P tag. And another type is ID selector, ID based selector, hash ID name. That ID must be used in a specific tag or one or more tags or tag element. Another concept, plus usage of CSS files. There are three ways of use particular CSS file. First one, external CSS, internal or embed CSS. Third one is inline CSS style. నేను అక్కడ వరకు చెప్పున్నాను. మన సిఎస్ఎస్ మెయిన్ అడ్వాంటేజ్ లుక్ అండ్ ఫీల్ ప్రొవైడ్ చేయడం ఒక వెబ్ పేజ్ కి. స్టైల్ ఇవ్వడం, స్టైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాంట్, కలర్, షేడ్స్, మార్జిన్స్, ప్యాడింగ్, బార్డర్, వీటిలన్నిటిని కంబైన్ చేసినప్పుడు మనకు లుక్ అండ్ ఫీల్ అనేది యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టుడే మీరు ప్రాక్టీస్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే చెప్తాను. ప్రీవియస్ క్లాస్ మీకు సెలెక్టర్స్, సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి త్రీ వేస్ ఆఫ్ యూజింగ్ సిఎస్ఎస్ ఎలిమెంట్స్ ఆర్ సిఎస్ఎస్ స్టైల్స్. జనరల్గా ఏదైనా సిఎస్ఎస్ ప్రాపర్టీ మనం అసైన్ చేస్తున్నప్పుడు కలర్ అసైన్ చేస్తాం, ఫాంట్ సైజ్ కానీ ఆ ఎలిమెంట్ సైజ్ కానీ పెడుతూ ఉంటాం. పొజిషన్ డిఫైన్ చేస్తాం, రిలేటివ్ పొజిషన్ ఆర్ అబ్సల్యూట్ పొజిషన్, ఫిక్స్డ్ పొజిషన్ ఆర్ ఫ్లోటింగ్, ఇలా పొజిషన్స్ ఉంటుంది. విజిబిలిటీ, విజిబుల్ హైడ్ కానీ విజిబుల్ ఆన్ కానీ తీసుకుంటాం. దాని డిస్ప్లే నన్ను, డిస్ప్లే బ్లాక్ అని ఇలా ఆప్షన్స్ ఉంటాయి. డిస్ప్లే అండ్ విజిబిలిటీ. మినిమం కలర్ ఒకటి, సైజు, పొజిషన్, విజిబిలిటీ, డిస్ప్లే ఆప్షన్ అండ్ అదర్ రిలేటెడ్ రిక్వైర్డ్ ఆప్షన్. వీటిలన్నిటిని ఆల్మోస్ట్ ప్రతి ఎలిమెంట్కి, ప్రతి ట్యాగ్ ఎలిమెంట్కి అసైన్ చేస్తుంటాం. ఇవి ఎలా అసైన్ చేయాలో యూజ్ చేసే కాన్సెప్ట్ సిఎస్ఎస్ స్టైల్స్. ఫస్ట్ వన్, కలర్ ప్రాపర్టీస్. ప్రీడిఫైన్ నేమ్స్ జనరల్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ప్రీడిఫైన్ నేమ్స్ ఏవైతే ఉంటాయో నేమ్స్ డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు.
ఆల్రెడీ డిఫైన్ నేమ్స్. ఇది హెక్సాడెసిమల్ కలరింగ్ కూడా వచ్చాను. హెక్సాడెసిమల్, హియర్ స్మాల్ ఎగ్జాంపుల్, RGB, రెడ్, గ్రీన్, బ్లూ. హ్యాష్ హెక్సాడెసిమల్ వాల్యూ హ్యాష్ రిప్రజెంట్ చేస్తాం. SPF రెడ్. థర్డ్ వాల్యూ కాబట్టి బ్లూ, ప్యూర్ బ్లూ కనిపిస్తుంది. సార్ మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు సార్. వాయిస్ క్లియర్గా రావట్లేదు సార్. ఉంటుందండి. కట్ అయిపోతుంది సార్ వాయిస్. ఫ్లో అవుతుందండి. వాట్సాప్ కనెక్ట్ అయింది, ఇంటర్నెట్ స్లో వచ్చి మళ్ళీ అలా పోతుందండి. అది వాయిస్ కదండి, ఇంటర్నెట్ స్లో కనెక్షన్ చెప్తుంది. ఇది హెక్సాడెసిమల్ కాకుండా RGBలోనే 0 to 255 ఇస్తామండి. న్యూమరిక్ వాల్యూ 255 అంటే ప్యూర్ రెడ్, సెకండ్ వాల్యూ 255 అంటే ప్యూర్ రెడ్, ప్యూర్ గ్రీన్, థర్డ్ వాల్యూ 255 అంటే కంప్లీట్ బ్లూ. మన కలరింగ్ ఇచ్చేటప్పుడు హెక్సాడెసిమల్ అయినా ఇవ్వచ్చు, 0 to 255 రేంజ్లో అయినా ఇవ్వచ్చు, పర్సంటేజ్లో అయినా ఇవ్వచ్చు. అదే డైరెక్ట్గా ప్రీ డిఫైన్ నేమ్స్ అని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా హెక్సాడెసిమల్ యూజ్ చేసుకుంటాం, హ్యాష్ తోటి. మనకి ఏ కాంబినేషన్ కలర్ కావాలంటే ఆ కాంబినేషన్ కలర్ మిక్సప్ చేసుకోవచ్చు. హెక్సాడెసిమల్ కోడ్ పెట్టుకొని అర్థం కాలేదు సార్. బాక్స్ మోడల్ is very important model for CSS. Here terminology margin, border, padding, width, height. మనం ఏ div ట్యాగ్ డిఫైన్ చేసినా, ఏ ఎలిమెంట్ డిఫైన్ చేసినా మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. మార్జిన్ కంప్లీట్ విండో నుంచి స్టార్ట్ అవుతుంది. మార్జిన్ అంటే స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఒక బ్రౌజర్ డాక్యుమెంట్ ఏరియా అంటాం. డాక్యుమెంట్ ఏరియా అంతటిని కలిపి ఒక విండో డాక్యుమెంట్ ఏరియా. ఆ ఏరియాలో మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది, మనం ఇచ్చిన కంటెంట్ డిస్ప్లే అవుతుంది. అక్కడి నుంచి మనం మార్జిన్స్ స్టార్ట్ చేస్తుంటాం. ఆ తర్వాత మనం డిఫైన్ చేసే డివిజన్ బట్టి బార్డర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఒక డివ్కి కానీ, డివ్ లోపల ఏదైనా పారాగ్రాఫ్ పెట్టుకున్నారనుకోండి, డివ్కి పారాగ్రాఫ్ కానీ మధ్యలో స్పేస్ అది రావాలన్నప్పుడు ప్యాడింగ్ ఇచ్చుకుంటాం. ఆ తర్వాత ప్యాడింగ్ అయిన తర్వాత ఏదైనా పారాగ్రాఫ్ డిఫైన్ చేసినప్పుడు దానికి హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అసైన్ చేసుకుంటాం. మీరు ఫస్ట్ ఈరోజు ప్రాక్టీస్ చేయవలసినటువంటిది బార్డర్స్ ఎలా ఇవ్వాలి, మార్జిన్స్ ఎలా ఇవ్వాలి, ప్యాడింగ్ ఎలా ఇవ్వాలని. ఇవి కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే ఫింగర్ టిప్స్ కింద ఉంటుంది CSS డిజైన్ చేసుకోవడం. మనం రెస్పాన్సివ్ యాప్ డెవలప్ చేసేటప్పుడు, వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఇవే ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం. బార్డర్స్, మార్జిన్స్ అండ్ ప్యాడింగ్స్. బిఫోర్ దట్ మెజరింగ్ యూనిట్స్ మనకు ఉంటాయి. పిక్సెల్స్లో చెప్తాను. పిక్టోరియల్ ఎలిమెంట్, స్క్రీన్ రెజల్యూషన్ పిక్సెల్, స్మాల్ డాట్. పిక్సెల్స్లో మనం మెజరింగ్ యూనిట్స్ ఇవ్వచ్చు. మిల్లీమీటర్స్ ఇవ్వచ్చు, సెంటీమీటర్స్లో ఇవ్వచ్చు, ఇంచెస్ IN ఇంచెస్లో ఇవ్వచ్చు. PT అంటాం పాయింట్స్.
1/72 ఇంచులో 72 పార్ట్ ఎంత ఉంటుందో అది ఒక పాయింట్ అవుతుంది. ఇవి కానీ ఈఎం అని ఇస్తాను. ఈఎం మీరు కరెంట్ ఫాంట్ పెట్టుకుంటారు కదా, ఫాంట్ 16 పెట్టుకున్నారనుకోండి, 1 ఈఎం ఈక్వల్ టు 16 పిక్సెల్స్. ఒకవేళ మీరు డిఫైన్ చేసిన పాయింట్ 12 పీటీ అని పెట్టారనుకోండి, 1 ఈఎం ఈక్వల్ టు 12 పీటీ. 2 ఈఎం అంటే 24 పీటీ అవుతుంది. ఎక్కడైనా మీరు ఈఎంతో మెజర్ చేస్తారనుకోండి వాటి యొక్క విడ్త్, హైట్ ఇవన్నీ, అప్పుడు ఆ పై లెవెల్‌లో పేరెంట్ లెవెల్‌లో మీరు ఏ ఫాంట్ అయితే సెట్ చేశారో, ఆ ఫాంట్ ఎన్ని పాయింట్స్ తీసుకున్నారో అది ఒక్కొక్క ఈఎం కింద కాలిక్యులేట్ అవుతదండి. ఆర్‌ఈఎం అని రేర్ కేస్‌లో యూజ్ చేస్తామండి ఆర్‌ఈఎం. రూట్ ఎలిమెంట్ ఉంటది బాడీ. రూట్ ఎలిమెంట్ అనేది బాడీ వస్తదండి. ఒకవేళ బాడీకి ఏదైనా మీరు పాయింట్స్ ఏదైనా ఫాంట్ సెట్ చేశారనుకోండి రూట్ ఎలిమెంట్‌కి, దాని నుంచి సైజ్ తీసుకుంటదండి. ఒకవేళ బాడీ కంటెంట్ అంతటికి మీరు 16 పీటీ అని పెట్టుకున్నారు, 16 పాయింట్స్ అని పెట్టుకున్నారనుకోండి ఫాంట్ సైజ్. అప్పుడు 1 ఆర్‌ఈఎం ఈక్వల్ టు 16 పీటీ వస్తది. అది 3 ఆర్‌ఈఎం అని అనుకోండి 36 పాయింట్స్ వస్తాయి. 12 దట్ ఈస్ 12, 12, 12 తీసుకుంటే గనుక 36. అది 16 అని తీసుకుంటే గనుక 48. 3 ఈఎం, 3 ఆర్‌ఈఎం. కానీ ఇది ఎక్కువగా వాడరు. రూట్ బేస్‌ని తీసుకోవాలండి. జనరల్‌గా ఒక డివ్ తీసుకుంటారు. ఆ డివ్‌లో మీరు ఫాంట్ అసైన్ చేస్తారు ఆ డివ్‌లో ఉన్న కంటెంట్‌కి. ఆ డివ్ లోపల ఉన్నటువంటి పారాగ్రాఫ్ కానీ, మిగిలినవన్నిట్లికి ఆ ఫాంట్ సైజ్ ఆ ఈఎం తీసుకుంటాం. ఇంకొక మీనింగ్ ఉంటది ఈఎం. మన ఆల్ఫాబెట్స్‌లో ఎక్కువ సైజ్ ఆక్యుపై చేసేటటువంటిది, ఎక్కువ విడ్త్ ఆక్యుపై చేసేటటువంటిది ఎం. ఎం. ఆ ఎమ్‌కి పట్టేటటువంటి వాటిల దాని సైజ్‌ని బట్టి కూడా ఎం కాలిక్యులేట్ చేస్తదండి. లెటర్ ఎం. సో, 2 మీనింగ్స్ ఉంటాయి. మీరేదో ఫాంట్ అసైన్ చేసారో ఆ ఫాంట్‌లో ఎం లెటర్‌కి ఎంత సైజ్ అంటూ ఉంటుందో, దానికి ఆక్యుపై చేసినటువంటి స్పేస్ దాన్ని బట్టి మెజర్ చేస్తదండి. కానీ మీరు జనరల్‌గా అర్థం అర్థం చేసుకోవాల్సింది కరెంట్ ఫాంట్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఎంస్‌ని తీసుకుంటాం. 1 ఈఎం అయితే ఓన్లీ 12 పాయింట్స్ పెడితే 12. 2 ఎం 24. 3 ఎం 36 అండ్ సో ఆన్. వీటిలో మనం ఎక్కువగా వాడేవి ఏం వాడతామంటే పీటీ ఒకటి వాడతాం. పీఎక్స్ ఒకటి వాడతామండి. పీటీ, పీఎక్స్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటి పిక్సెల్స్‌లోని, పాయింట్స్‌లోని. ఇవి డిస్టెన్స్ మెజరింగ్ యూనిట్స్. ఒక్కసారి ఈ ప్రాపర్టీ చూసేటప్పుడు మనం హ్మ్. దగ్గరికి వెళ్దాం. మెయిన్ ఈవెంట్ మీరు ఒక ట్యాగ్ ఏ ట్యాగ్ తీసుకున్నా బోర్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్ అండ్ లాస్ట్ లెవెల్ విడ్త్, హైట్. ముందు బోర్డర్స్ ఉంటదండి. తర్వాత మార్జిన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్యాడింగ్ వస్తది. తర్వాత విడ్త్, హైట్, బార్డర్ బాటమ్ కలర్, బార్డర్ బాటమ్ స్టైల్, బార్డర్ బాటమ్ లెఫ్ట్ కలర్, బార్డర్ బార్డర్ మనకి టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, బాటమ్ బార్డర్ ఉంటాయండి. ఒక్కొక్క బార్డర్‌కి ఒక కలర్ మార్చుకోవడానికి, ఒక స్టైల్ మార్చుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ పనిచేస్తుంటాయి. ఈ బార్డర్స్. అలా కాకుండా మనం కంబైన్ చేసి పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పారాగ్రాఫ్, బార్డర్, కాలన్ ఇంకేమి పెట్టట్లేదండి. 5 పిక్సెల్స్ సాలిడ్. ఈ ప్లేస్‌లో డాష్డ్ అన్నామనుకోండి డాష్ డాటెడ్ లైన్ మార్జిన్ టాప్
right to bottom left. Same manner, pad కూడా pad ప్రీవియస్ క్లాస్ ప్రాక్టీస్ మీరు ఏం చేశారు? సెలెక్ట్ చేశారు. And how many ways of using మనకి ఏ స్టైల్ లైన్ కావాలో చుట్టూరు బార్డర్ అనేది డాటెడ్ లైన్, డాష్ లైన్, సాలిడ్ లైన్, డబుల్ లైన్స్ ఇలా ఎక్కువ యూజ్ చేసి 4 టైప్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎఫెక్ట్స్ పెట్టడం కోసం 3D ఎఫెక్ట్స్ పెట్టడం కోసం రిమైనింగ్ గ్రూవ్ అనేది, రిడ్జ్ అనేది స్మాల్ అవుట్పుట్స్ ఉంది, డిఫరెంట్ అవుట్పుట్స్. మొబైల్ అయినా మీరు రన్ చేసుకోండి, మీకున్న టైంలో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు జస్ట్ ఓపెన్ చేసి ఎడిటింగ్ చేసి రన్, ఎక్కడ చేంజ్ అవుతుంది, ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందో అబ్జర్వ్ చేయండి. చేంజ్ చేసి చూస్తుంటేనే మనకి ప్రాక్టీస్ తెలుస్తుందండి. అంతకుమించి దీంట్లో లాజిక్ ఏముండదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏముండదు. ఇక్కడ మనం డిఫైన్ చేసినటువంటి స్టైల్స్ అన్ని ఒక పారాగ్రాఫ్ పెట్టుకుంటున్నామండి. పారాగ్రాఫ్ పెట్టాం కాబట్టి పారాగ్రాఫ్ బేస్డ్ క్లాస్ డిఫైన్ చేస్తామండి. డాట్ క్లాస్, ఏ డాటెడ్ బార్డర్ వస్తుందండి. ఇక్కడ మనం ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఏమీ లేదు, ఓన్లీ బార్డర్స్ డిఫైన్ చేస్తాం. మరి మనకి బార్డర్ అవసరం లేదనుకోండి, బార్డర్ స్టైల్ నన్ అంటాం. బార్డర్ స్టైల్ నన్, నెక్స్ట్ బార్డర్ స్టైల్ హిడెన్ కూడా ఇవ్వచ్చండి. బార్డర్ ఉంటుంది కానీ హైడ్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా కంబైన్ చేసి అన్ని ఒక్క చోట ఇవ్వడం కోసం ఈ ఫెసిలిటీ.
border style, కంబైన్ చేసేవాడిని. ఫస్ట్ టాప్ వస్తుంది డాటెడ్, తర్వాత డాష్డ్, సాలిడ్ అంటే డబుల్. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్, ఈ ఆర్డర్లో ఉంటాయండి. దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ ఈ డౌన్లో చూసారని మీకు కనిపిస్తుందండి. టాప్ డాటెడ్, లెఫ్ట్ డాష్డ్, డౌన్ సాలిడ్ కంప్లీట్ లైన్, రైట్ సాలిడ్, రైట్ డాటెడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డబుల్. క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. సో బార్డర్స్ అనేది మనం జస్ట్ ఎలా అసైన్ చేస్తే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ బార్డర్ అనేది మనకు మార్జిన్తో కానీ ప్యాడింగ్తో కానీ కంబైన్ అవ్వాలి, అంటే స్పేస్ రావాలని పారాగ్రాఫ్ డిఫైన్ చేశారు. విచ్ ఇన్ పారాగ్రాఫ్ ఏరియా, టాప్ లెఫ్ట్ మార్జిన్, బాటమ్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, మార్జిన్స్ కావాలి. దీంట్లో కంటెంట్ ఉంటుంది ఆ పారాగ్రాఫ్లో. పారాగ్రాఫ్ బార్డర్ స్టార్ట్ అయిందా దాని లోపల మళ్ళీ కొంత స్పేస్ కావాలి, అప్పుడు ప్యాడింగ్ తీసుకుంటామండి. సో అవుట్ సైడ్ ఆఫ్ పర్టికులర్ ఎలిమెంట్ మార్జిన్, విత్ ఇన్ దట్ ఎలిమెంట్ ప్యాడింగ్, అవుట్ సైడ్ విత్ ఇన్. ఒకసారి చూడండి. మార్జిన్స్ ప్యాడింగ్స్ ఇంపార్టెంట్ అండి. సో ద ఎలిమెంట్ హ్యాస్ ఎ మార్జిన్ ఆఫ్ 70 పిక్సెల్స్, అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అది విండో సంబంధించిన డాక్యుమెంట్ ఏరియా చూసుకోవాలి. మీరు అవుట్పుట్ చూస్తే అవుట్పుట్ ఎలా చూసారండి. ఇక్కడ మార్జిన్ 70 పిక్సెల్స్ ఉంది. సపోజ్ నేను 0 ఇస్తున్నాను, మార్జిన్ 0 పిక్సెల్స్. బార్డర్ మీకు నచ్చిన కలర్ అదే విధంగా పెట్టుకోండి, పైకి వెళ్ళిపోతుంది. 50 పిక్సెల్స్. ఇలా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ఆ వాల్యూ చేంజ్ చేస్తున్నప్పుడు వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో టెస్ట్ చేసుకుని ఉంటే మీకు ఐడియా వస్తుందండి. ఇప్పుడు మనం మార్జిన్ టాప్ లెఫ్ట్ అని కూడా విడివిడిగా ఇచ్చుకోవచ్చండి. మార్జిన్ అయిపోయిన టాప్ అయిపోయిన బాటమ్. మార్జిన్ టాప్ 100 పిక్సెల్స్ ఉంది కాబట్టి టాప్ తీస్తుంది, ఈ ప్లేస్లో 10 మారుతుందండి, పైకి వెళ్ళిపోతుంది. మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ 10 ఇస్తుందండి, లెఫ్ట్ మూవ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ మార్చడం కోసం, ఓన్లీ కలర్ ఇస్తే టెక్స్ట్ కలర్ మార్చడం కోసం అండి. టెక్స్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మీకు కనిపించేటటువంటి అవుట్పుట్ని చేంజ్ చేసుకుంటూ టెస్ట్ చేయండి. ఇవన్నీ డివ్ ట్యాగ్ పెట్టుకున్నాం మనం. డివ్ ట్యాగ్ ఇచ్చినటువంటి టైల్, అంటే డివ్ ఎక్కడైతే ఉందో ఆ డివ్ ట్యాగ్ పనిచేస్తూ ఉంటుందండి. ఇంకో డివ్ ఉన్నా వర్కౌట్ అవుతుంది. క్లాస్ పెట్టుకుంటే పర్టికులర్ క్లాస్కి ఇక్కడ అసైన్ చేసుకోవాలి, క్లాస్ ఈక్వల్ టు అని, అప్పుడు వర్క్ అవుతుందండి. మార్జిన్ టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్, 4 attributes. Attributes are properties. వీటన్నిటిని కంబైన్ చేసి మనం ఒకే విధంగా కూడా ఇవ్వచ్చు. ఇలాగా మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్ అలా విడిగా అవసరం లేకుండా ఓన్లీ మార్జిన్ యాట్రిబ్యూట్ కాలన్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అనుకున్నాం కదండి. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ మార్జిన్స్ ఒక ఆర్డర్లో ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి కంబైన్ చేసి కూడా ఇస్తాను. సో 3 వాల్యూస్ మీరు ఇచ్చారండి.
3 వాల్యూస్. అప్పుడు 25 పిక్సెల్స్ అనేవి టాప్ మార్జిన్, 50 పిక్సెల్స్ అనేది లెఫ్ట్ రైట్ మార్జిన్స్. ఈ వాల్యూస్ ఎప్పుడైనా ఇస్తే లెఫ్ట్ రైట్ మార్జిన్స్ 50 పిక్సెల్స్ ఎగ్జాంపుల్, అండ్ బాటమ్ మార్జిన్ 75 పిక్సెల్స్. ఒక్కొక్కసారి 2 వాల్యూస్ ఇస్తామండి, 25 పిక్సెల్స్ అండ్ 50 పిక్సెల్స్ అని. అప్పుడు టాప్ బాటమ్ 25 తీసుకుంటుంది, లెఫ్ట్ రైట్కి వచ్చినప్పుడు 50 పిక్సెల్స్ మార్జిన్. డివ్ ఏరియా కానీ పారాగ్రాఫ్ ఏరియా కానీ ఎక్కడైనా ఒకేసారి విడిగేస్తాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 వాల్యూ ఇస్ గివెన్, 1 వాల్యూ 25 పిక్సెల్స్ అని ఇస్తున్నాం. సో ఆల్ 4 మార్జిన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ 25 పిక్సెల్స్. ఇలా సింగిల్ కానీ 2 వాల్యూస్ కానీ 3 వాల్యూస్ కానీ 4 వాల్యూస్ కానీ ఆర్ ఇండిపెండెంట్ వాల్యూ అసైన్మెంట్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్ అండ్ మార్జిన్ రైట్. మార్జిన్ మళ్ళీ చెప్తున్నాం, మార్జిన్స్ యొక్క మెయిన్ పర్పస్ అవుట్ సైడ్ ఆఫ్ ది రీజియన్. మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నప్పుడు అవుట్ సైడ్ నుంచి ఇది కంపేర్ చేస్తున్నాను, ఇది బయట ఉన్నటువంటి రీజియన్ బట్టి. 15 పిక్సెల్స్ పెట్టి ఇప్పుడు మనకు డివ్ ఏరియా క్రియేట్ అయిందండి. ద డివ్ ఏరియా కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. డివ్ స్టార్ట్ అయిందా దాని లోపల మళ్ళీ మనకి కొంత స్పేస్ రావాలి విత్ ఇన్ డివ్ ఏరియా, విత్ ఇన్ పారాగ్రాఫ్ ఏరియా. దెన్ యూ హ్యావ్ టు యూజ్ ప్యాడింగ్ స్టైల్. మీరు ఏ వెబ్సైట్ చూసినా ఎక్కువగా మార్జిన్స్ ప్యాడింగ్స్ మీద ఉంటుందండి. అవుట్ సైడ్ ఎలిమెంట్ మార్జిన్, ఇన్సైడ్ ఎలిమెంట్ ప్యాడింగ్. నెక్స్ట్ concept padding. So padding used to create space around an element's content inside of the defined element within the area. Simple example, div tag padding. ఇంతకుముందు మార్జిన్ తీసుకున్నామండి, ప్యాడింగ్ 70 పిక్సెల్స్, 0 చేస్తాను. కంటెంట్ అరౌండ్ స్పేస్ అనేది లేదని. కంటెంట్ అరౌండ్ స్పేస్ అనేది యాడ్ అయింది. అలా ఏదైనా ఒక ఎలిమెంట్ మీరు డిఫైన్ చేసినంత ఎలిమెంట్ ఏరియాలో కంటెంట్ చుట్టూ మనకి స్పేస్ ఏమైనా కావాలంటే ప్యాడింగ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు డివ్కి మార్జిన్ పెట్టారనుకోండి, మార్జిన్ 100 పిక్సెల్స్, అవుట్ సైడ్ మార్జిన్ క్రియేట్ అయిందండి. ఈ విధంగా మీరు ఒక ఏరియాలో దీనికి బార్డర్ పెట్టుకుంటారండి. డిఫాల్ట్ మనకి ఒక స్ట్రాంగ్ లైన్ డిస్ప్లే అవుతుంది, సాలిడ్ లైన్. ఇది కాకుండా మిగతా ఏమైనా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. బార్డర్ ఉంది కదా ఆల్రెడీ, బార్డర్ 5 పిక్సెల్స్ అండ్ 5 పాయింట్స్ పిక్సెల్స్ పెట్టామండి, బార్డర్ చేంజ్ అవుతుంది. ఈ ప్లేస్లో కలర్ మార్చండి. సో రెడ్ అని తీసుకుంటున్నాను, రెడ్ కలర్. డాష్ అని ఇస్తారు మీరు, డబుల్ ఇస్తే డబుల్ లైన్ డిస్ప్లే అవుతాయి, డబుల్ లైన్స్. ముందే చెప్తున్నాను, సిఎస్ఎస్ అనేది ఒక రియల్ వార్షన్ అని చెప్పి ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ తో మనం ప్రాక్టీస్ చేస్తే మనకు కావాల్సినటువంటి లుక్ అండ్ ఫీల్ మనం డిజైన్ చేయొచ్చు. ఇది ఇలాగే రాయాలి, ఈ స్టైల్లోనే అప్లై చేయాలని చెప్పి ఎక్కడా ఉండదు. క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బేసిక్గా ఒక వెబ్సైట్కి కావాల్సినవి మినిమం ఏదో చెప్తున్నాను అంతే.
the borders, margins, and paddings. ఏమంటే ఇప్పుడు 5 కాన్సెప్ట్లు చెప్పినట్టు. ఫస్ట్ కాన్సెప్ట్ సెలెక్టర్స్, సెకండ్ కాన్సెప్ట్ how to use different styles, different CSS programs, external, internal, or inline. Third, creating borders. This is specifying margins and specifying paddings for each element. ఇవి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత బాక్స్ మోడల్ అంటాం ఇప్పుడు ఇంతకుముందు చూపించినటువంటిది. మార్జిన్, బార్డర్, ప్యాడింగ్, కంటెంట్. ఈ కంటెంట్కి విడ్త్, హైట్ ఇవన్నీ అసైన్ చేసుకుంటాం. విడ్త్, హైట్ యాడ్ చేస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్. ఒక డివ్ డిఫైన్ చేస్తాం ఎగ్జాంపుల్కి. దాన్ని విడ్త్ ఇచ్చుకున్నామంటే హైట్ ఇచ్చాం, ప్యాడింగ్ ఇచ్చాం, బార్డర్ ఇచ్చాం, మార్జిన్ ఇచ్చాం. మార్జిన్ 0 అన్నాం కాబట్టి టాప్ లెఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయిపోతుంది. మనకి జనరల్గా ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అన్నాం అనుకోండి, బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఉంటుంది. బాటమ్ లెఫ్ట్ కార్నర్. అదే స్క్రీన్ రెజల్యూషన్ పాయింట్ ఆఫ్ చూసాం అనుకోండి, టాప్ లెఫ్ట్ కార్నర్. టాప్ లెఫ్ట్ కార్నర్ 0 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ కింద డౌన్ తీసుకుంటాం. సో మనకి 0 అంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో 0. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ అయితే బాటమ్ లెఫ్ట్ కార్నర్. స్మాల్ డిజైన్ ఉంది ఇక్కడ. ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నారండి, ఎస్ఆర్సి సోర్స్ ఇమేజ్, విడ్త్, హైట్ అండ్ ఆల్టర్నేటివ్ ఇన్ కేస్ ఇమేజ్ నాట్ ఫౌండ్, అండ్ వన్ div tag. విత్ ఇన్ ద div కంటెంట్ ఈజ్ డిఫైన్డ్. ఇప్పుడు ఆ కంటెంట్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇందులో ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఉన్నాయి కాబట్టి చుట్టూరు కొంత స్పేస్ వచ్చింది. ప్యాడింగ్ 0 తీస్తారు, ఈ స్పేస్ లేదండి అరౌండ్ కంటెంట్. మనకు మార్జిన్ కావాలనుకున్నాం అనుకోండి, మార్జిన్ 10. ఇది స్పేస్. సో ఈ ప్రాక్టీస్ చేయను. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇవన్నీ మీకు ఉన్నాయి. జెడ్ ఇండెక్స్ తోటి బాగా యూజ్ చేసుకుంటాం. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, జెడ్ యాక్సెస్ అంటాం మనం. జనరల్ స్క్రీన్ మీద ఎక్స్, వై చూపిస్తూ ఉంటాం. జెడ్ యాక్సెస్ చూపించేది ఇక్కడ జెడ్ ఇండెక్స్ రిప్రజెంటేషన్. జెడ్ ఇండెక్స్ టేక్స్ 2 types of value, positive value and negative value. Stacked manner అంటాం. Stacked manner elements can be displayed by using Z index. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4 div ఏరియా డిఫైన్ చేశారండి. 4 divs, div 1, div 2, div 3, div 4. div 3 కంటెంట్ ఫస్ట్ కనిపించాలి. నెక్స్ట్ div 1 కనిపించాలి. నెక్స్ట్ div 4 కనిపించాలి. నెక్స్ట్ div 2 ఉండాలండి. స్టాక్డ్ మేనర్, ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్గ్రౌండ్కి వెళ్తూ ఉండాలండి. అటువంటిప్పుడు జెడ్ ఇండెక్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓవర్లాపింగ్ పర్పస్. ఇక అవుట్పుట్ చూస్తే డైరెక్ట్గా అర్థమైపోతుంది. ఇక్కడ అవుట్పుట్ ఉందండి. కంటెంట్ మనకి ఫోర్గ్రౌండ్కి వచ్చింది, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిందండి. జెడ్ ఇండెక్స్ -1 అనుకోండి, బ్యాక్గ్రౌండ్ పంపిస్తుంది. జెడ్ ఇండెక్స్ పాజిటివ్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఫోర్గ్రౌండ్ వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ మీరు చూస్తే
చూడండి ఐఎంజీ ట్యాగ్కి స్టైల్ ఇచ్చుకున్నాం. పొజిషన్ అబ్సల్యూట్. ఎలా అయితే విడ్త్ హైట్ ఎక్కడైతే ఉందో అక్కడ డిస్ప్లే అవుతుంది. చేంజ్ అవ్వదు ఇంకా. లెఫ్ట్ 0 పిక్సెల్స్, టాప్ 0 పిక్సెల్స్. ఇమేజ్ లెఫ్ట్ టాప్. Z index -1. యాక్చువల్ అవుట్పుట్ దిస్ వన్. ఇప్పుడు మనం ఇక్కడ Z index -1 తీస్తే ఇప్పుడు ఇమేజ్ ఫోర్గ్రౌండ్కి వచ్చిందండి. కంటెంట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఇటువంటి విజువలైజేషన్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయడం కోసం Z ఇండెక్స్. మీరు చాలా వెబ్సైట్లో చూస్తుంటారు Z ఇండెక్స్ -1 కనిపిస్తుంటాయి. సో లేయర్స్ ఏమైనా ఉన్నప్పుడు లేయర్స్ స్టాక్డ్ కింద డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఓవర్లాపింగ్ అయ్యేటట్టు లేయర్స్ ఉంటాయి. ఆ ఓవర్లాపింగ్ అయ్యే లేయర్స్ ముందు ఏది కనిపించాలి, తర్వాత ఏది కనిపించాలి, తర్వాత ఏది కనిపించాలి అనేది డిఫైన్ చేసుకుంటాను. -1 అంటే ఇక్కడ మనకు రెండో ఉన్నాయి కాబట్టి ఏది ముందు ఏది తర్వాత ఇమీడియట్గా తెలిసిపోతుందండి. 3-4 లేయర్స్ ఉన్నాయనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే అవుతూ ఉండాలి. అప్పుడు యూజ్ అవుతుంది. పాజిటివ్ వాల్యూ 1, 2, 3, 4 అని ఇస్తాను Z ఇండెక్స్. ఎగ్జాంపుల్స్ దీంట్లో ఉంటుంది. దీంట్లో ఉంటుంది ఈ పేజ్లోనే. ఈ ఎగ్జాంపుల్స్ ఉంది. ఒకటి డివ్ కంటైనర్ ఉందండి ఇక్కడ. 3 లేయర్స్ కింద మనం 3 డివ్స్ డిఫైన్ చేసుకున్నాం. బ్లాక్, గ్రే అండ్ గ్రీన్. బ్లాక్ డివ్కి ఒక క్లాస్ డిఫైన్ చేసామన్నాం. బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్ అండ్ గ్రీన్ బాక్స్. ఇవి క్లాసెస్. క్లాస్ అనేది స్టైల్ అయ్యి పైన ఒక్కొక్క దానికి ఒక స్టైల్. బ్లాక్ బాక్స్ విధంగా 1 పెట్టుకోండి. Z ఇండెక్స్ 1. గ్రే బాక్స్ Z ఇండెక్స్ 3, హైయెస్ట్ వాల్యూ 3. గ్రీన్ బాక్స్ Z ఇండెక్స్ 2. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఇస్తారనుకోండి. అవుట్పుట్ చూడండి ఒకసారి. మనం 3 వాల్యూ దేనికి ఇచ్చాము చూడండి. గ్రేకి ఇచ్చాము. Z ఇండెక్స్ వాల్యూ 3. సో ఇది ఫస్ట్ హైయెస్ట్ ఫోర్గ్రౌండ్లో ఉంటుంది. టాప్ లేయర్ కింద టాప్ స్టాక్ ఎలిమెంట్ కింద ఉంటుందండి. దీని తర్వాత మనకి గ్రీన్ ఉంది. గ్రీన్ వాల్యూ ఇక్కడ మనం 2 ఇచ్చామండి. దాని తర్వాత మనం ఒక బ్లాక్ బాక్స్ ఉన్నటువంటిది ఇచ్చాం. Z ఇండెక్స్ 1 ఇచ్చాం. ఈ విధంగా లేయర్ కింద అయిపోయింది. అదే ఇది 2 ఇస్తున్నాను. గ్రే బాక్స్ 2 ఇచ్చాను. గ్రీన్ 3 ఇస్తున్నాను హైయెస్ట్. ఇప్పుడు రన్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ ఓవర్లాపింగ్ ఎలా ఉందో. ఇప్పుడు గ్రీన్ పైకి వస్తుందండి. గ్రీన్ పైకి వస్తుంది. గ్రీన్ తర్వాత గ్రే బాక్స్ ఉంది. గ్రే తర్వాత బ్లాక్ బాక్స్. ఒకవేళ బ్లాక్ బాక్స్ సంబంధించినటువంటి బార్డర్ అది మనకు ముందు రావాలి. నేను హైయెస్ట్ ఇక్కడ 5 ఇస్తున్నాను అనుకోండి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ సంబంధించిన ఏరియా అంతా ఫస్ట్ మనం డిస్ప్లే అవుతుందండి. కొన్ని ఇమేజెస్ మనం డిస్ప్లే చేస్తుంటాం. ఆ ఇమేజెస్ ఓవర్లాపింగ్ అవుతూ ఉంటాయండి. ఓవర్లాపింగ్ అయినప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఏం డిస్ప్లే అవ్వాలి, తర్వాత ఏం డిస్ప్లే అవ్వాలనుకునేటప్పుడు Z ఇండెక్స్ యూజ్ చేసుకుంటాను. ఒకవేళ -1 ఇచ్చారనుకోండి, లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోద్ది. Z ఇండెక్స్ సంబంధించినది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్ అంటే Z ఇండెక్స్. ఈ 4 కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇంపార్టెంట్ అనేది ఒకటి ఉంటుందండి.
ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇంపార్టెంట్ అని వాడు యాడ్ చేసుకుని ఉంటాం. మీరు కొన్ని సిఎస్ఎస్ స్టైల్స్ ఏమన్నా ప్రీ డిఫైన్ సిఎస్ఎస్ వేరే వెబ్సైట్ చూసారనుకోండి, అది ఇంపార్టెంట్ అనే అట్రిబ్యూట్ వాల్యూ అసైన్ చేసి ఉంటుంది అండ్ ఫోర్సిబ్లీ అప్లై. కొన్ని సిఎస్ఎస్ ఓవర్ రైట్ అవుతుంటాయి. ఓవర్ రైట్ అవుతున్నప్పుడు మనం డిఫైన్ చేసిన సిఎస్ఎస్ అప్లై కాదని బైపాస్ అయిపోద్ది. అలా కాకుండా మనం డిఫైన్ చేసిన సిఎస్ఎస్ కంపల్సరీ అప్లై చేయాలి అనుకునేటప్పుడు మనం ఇంపార్టెంట్ అని పెడుతూ ఉంటాం. ఎక్కడ బాగా యూజ్ చేస్తూ ఉంటాయండి, మీరు ఏదో ఫ్రేమ్వర్క్ తీసుకున్నారు, ఫ్రేమ్వర్క్ అని. ఆ ఫ్రేమ్వర్క్ టెక్స్ట్ కలర్ రెడ్ అని ఉందండి. మొత్తం ఫ్రేమ్వర్క్ రెడ్ కలర్తో డిజైన్ చేశారు వాళ్ళు. అది ఎక్కడో ఉంటుందండి, ఆ సిఎస్ఎస్ అనేది ఎక్కడ ఉంటుందని మనం వెతకం. ఇప్పుడు మీకు టెక్స్ట్ కలర్ గ్రీన్ అని పెట్టుకోవాలంటున్నారు మీ పేజ్లో. ఫ్రేమ్వర్క్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నది కాబట్టి ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి టెక్స్ట్ కలర్ రెడ్ అనేది అప్లికబుల్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫోర్స్గా ఏం చేయాలంటే టెక్స్ట్ కలర్ రెడ్ బదులుగా టెక్స్ట్ కలర్ గ్రీన్ అనేది మనకు కావాలన్నప్పుడు కలర్ కాలన్ గ్రీన్ ఇంపార్టెంట్ అని ఇస్తాం. సో కలర్ అనేది ఇంతకుముందు ఏదైతే ఉంటుందో దాని బదులుగా ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్నటువంటి సిఎస్ఎస్లో ఉన్నటువంటి కలర్ గ్రీన్ అనేది ఎస్ఎన్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మై ఐడి అని చెప్పి డివ్ ఐడికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. మై క్లాస్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఉందండి. పారాగ్రాఫ్ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇంపార్టెంట్ అని అసైన్ చేస్తాం. ఇప్పుడు ఏమైందో చూడండి, దేర్ ఆర్ 3 పారాగ్రాఫ్స్. ఈ కోడ్ ఒకసారి చూస్తే 3 పారాగ్రాఫ్స్. పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది అప్లై అవుతుందండి. ఓకే అండి. మళ్ళీ పీ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్ మనం క్లాస్ స్టైల్ ఇచ్చాం, అయినప్పటికీ ఇక్కడ పీ ట్యాగ్ ఇక్కడ మనం ఏం చేయమంటున్నాం, ఫోర్సిబుల్ అప్లై బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. యాక్చువల్లీ మై క్లాస్ కంటైన్స్ కలర్ గ్రే, ముందు గ్రే అప్లై అవుతుంది, దానిపైన ఓవర్ రైట్ అయిపోయి రెడ్ కలర్ మనకి స్టాండర్డ్ ఇంపార్టెంట్గా అసైన్ చేస్తాం కాబట్టి రెడ్ కలర్ అప్లికబుల్ అయిపోయింది. సిమిలర్లీ ఐడి ఆల్సో ప్రీవియస్ ఐడి కలర్ బ్లూగా ఇచ్చుకున్నామండి, కానీ అది బైపాస్ అయ్యి పారాగ్రాఫ్కి మనం ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కలర్ అని తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని మారిపోయింది. ఇంకా ఫైనల్గా అల్టిమేట్గా 3 పారాగ్రాఫ్స్ కూడా రెడ్ అనే కలర్ మాత్రమే అసైన్ అవుతుంది. ఇది మీరు వెబ్సైట్ చేసేటప్పుడు మన కలర్ ఎంత మారుతున్నా ఇది నాట్ ఓన్లీ కలర్, ఏదైనా స్టైల్ మనం మారుతున్నాం అనుకోండి, ఆ స్టైల్ కాకుండా వేరే స్టైల్ అప్లికబుల్ అయిపోతూ ఉంటుందండి. ఇదైతే మనం సిఎస్ఎస్ డిజైన్ చేస్తున్నాం, చేంజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. అటువంటిప్పుడు మీరు ఇంపార్టెంట్ అనే వాల్యూ అసైన్ చేశారనుకోండి, మనం అసైన్ చేసినటువంటి మనం సెట్ చేసినటువంటి ఫాంట్ కానీ స్టైల్ కానీ లేదా మార్జిన్ కానీ ఏదైనా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కనిపిస్తుందండి. సో జెడ్ ఇండెక్స్తో పాటు ఈ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ వాల్యూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎక్కువగా పొజిషన్ ఒకటి యూజ్ చేసుకుంటామండి, పొజిషన్ ప్రాపర్టీ. మీరు ఏదైనా సిఎస్ఎస్ చూసారనుకోండి, ఎక్కువగా రిలేటివ్ పొజిషన్ అదే అబ్సల్యూట్ పొజిషన్ అని ఉంటుంది. ఒక మెనూ బార్ చూసారనుకోండి, మెనూ ఎప్పుడు కూడా
స్టాండర్డ్గా అలా ఉంటుంది. స్క్రోల్ చేస్తున్న మెనూ అలా ఉండిపోతూ ఉంటుంది. కంటెంట్ చేంజ్ అవుతుంది, కంటెంట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అటువంటిప్పుడు స్టిక్కీ అని యూజ్ చేసుకుంటాం. జనరల్లీ మనం డిఫైన్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే అదంతా కూడా స్టాటిక్ గానే ఉంటుందండి. స్టాటిక్, బై డిఫాల్ట్ స్టాటిక్. దీనికి ఆల్టర్నేటివ్ గా మన పొజిషన్ రిలేటివ్ గా మార్చుకుంటాం. రిలేటివ్ అంటే ఏం లేదు, ఇంతకు ముందు యొక్క కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఇంత ముందు యొక్క ఎలిమెంట్ విడ్త్ హైట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దాన్ని కంటిన్యూషన్ చేయడం కోసం మనం రిలేటివ్ అని యూజ్ చేసుకుంటాం. మీరు పాత్ డిఫైన్ చేస్తారు, రిలేటివ్ పాత్, అబ్సల్యూట్ పాత్ అంటారు. అబ్సల్యూట్ పాత్ కంప్లీట్ పాత్ ఫ్రమ్ రూట్. Relative path indicates a path from a specific folder. For example, absolute path అన్నాం అనుకోండి, C:\\, my documents /xyz /our file name. Absolute. అది రిలేటివ్ అన్నారు, మీరు ఆల్రెడీ XYZ లో ఉన్నారనుకోండి, కరెంట్ ఫోల్డర్ XYZ. You can directly specify file name without root path, the relative to current folder. Similarly, https://www.wasnapps.in/erp/some registration.php అని ఇచ్చారనుకోండి, ఇదంతా కంప్లీట్ అవ్వటాన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. రిలేటివ్ పాత్ అన్నాం అనుకోండి, ఈ ముందు పార్ట్ ఏమో రూట్ యూఆర్ఎల్ అది ఏమైనా వస్తుంది, wasnaps.in/erp. ఈఆర్పి దగ్గర నుంచి మనకి ఏ పేజ్ కావాలో రిజిస్ట్రేషన్.php, signout.php, logout.php, ఇటువంటి పేజెస్ అన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ దేనికి అసోసియేటెడ్గా ఉంటుందండి, ఈఆర్పి అనే ఫోల్డర్కి అసోసియేట్ అయి ఉంటాయి. దీన్ని రిలేటివ్ పాత్ అంటాం. రిలేటివ్ టు కరెంట్ ఏరియా, రిలేటివ్ టు కరెంట్ పాత్, రిలేటివ్ టు కరెంట్ ఫోల్డర్. సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు పొజిషన్ కూడా రిలేటివ్ అని ఇచ్చారనుకోండి, ప్రీవియస్ ట్యాగ్ కానీ ప్రీవియస్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే అవి విత్ హైట్ టాప్ మార్జిన్స్ ఎక్కడైతే స్టార్ట్ అయినాయో, ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయినాయో దానికి కంటిన్యూటీ ఉంటుందండి. అంటే దీనికి పర్టికులర్గా మళ్ళీ విత్ హైట్ ఏం పెట్టక్కర్లేదు. అది అబ్సల్యూట్ అన్నాం అనుకోండి, మనం 0 దగ్గర నుంచి కాల్కులేట్ చేసుకుంటూ రావాలి. సో ఎక్కువగా రిలేటివ్ యూజ్ చేసుకుంటాం, అబ్సల్యూట్ బాగా తక్కువ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, పొజిషన్ రిలేటివ్ ఎగ్జాంపుల్, పారాగ్రాఫ్ మన కంటెంట్ పారాగ్రాఫ్ లో డిస్ప్లే చేసామని. ఇప్పుడు డివ్ క్లాస్ ఈక్వల్ టు రిలేటివ్. రిలేటివ్స్ కి ఇక్కడ డివ్ ట్యాగ్ స్టైల్ డిఫైన్ చేసుకున్నాం. రిలేటివ్ అని క్లాస్ నేమ్ ఫర్ డివ్ ట్యాగ్. సో డివ్ క్లాస్ ఈక్వల్ టు రిలేటివ్. ఇక్కడ కంటెంట్ డిస్ప్లే అయింది. ఇది ప్రీవియస్ విడ్త్ హైట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక డివ్ డిఫైన్ చేశారు, ఈ డివేర్లు ఇంకో డివ్ డిఫైన్ చేసుకున్నారు మీరు. ఇన్సైడ్ ఇంకో డివిజన్ ఏరియా. ఇప్పుడు అవుటర్ డివ్ యొక్క విడ్త్ హైట్ ఎక్కడైతే ఉందో దానికి అసోసియేటెడ్గా ఉంటుంది రిలేటివ్ అంటే. మళ్ళీ మనం మార్జిన్స్ అయి పెట్టకూడదని. అది అబ్సల్యూట్ అన్నాం అనుకోండి, వీ హ్యావ్ టు కాల్కులేట్ అగైన్ టాప్ లెఫ్ట్ బాటమ్స్ అన్ని మార్జిన్స్ మనం కాల్కులేట్ చేసి పెట్టుకోవాలి. అవుటర్ డివేర్ ఒక డివేరియా ఉందండి, ఇన్నర్ ఇంకో డివేర్ డిఫైన్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు ఈ డివ్ డిఫైన్ చేసేటప్పుడు అగైన్ విడ్త్, హైట్ ఈ ఆప్షన్స్ అన్నీ అసైన్ చేస్తామండి. ఎక్కడి నుంచి ఉంటది? విత్ రెస్పెక్ట్ టు రూట్. టాప్ దగ్గర నుంచి ఉంటుందండి. అదే రిలేటివ్ అన్నామనుకోండి, ఈ డివ్ ట్యాగ్ ఏరియా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. దేర్ ఆర్ 2 divs హియర్ ప్రాక్టీస్ చూడండి. ఔటర్ డివ్, రిలేటివ్ డివ్ అని. ఇన్నర్ డివ్ అబ్సల్యూట్. సో, ఔటర్ డివ్ యొక్క విడ్త్, హైట్ ఆల్రెడీ అసైన్ చేసాం. విడ్త్ 400, హైట్ 400, బార్డర్ 3 పిక్సెల్స్. ఇప్పుడు ఇన్నర్ డివ్ డిఫైన్ చేసామండి. ఇన్నర్ డివ్ ఎక్కడి నుంచి? ఇది అబ్సల్యూట్ అని ఇస్తున్నాం. అబ్సల్యూట్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? టాప్ నుంచండి. సో, మరి 0 పెట్టేస్తాం అనుకోండి. దీని బార్డర్. ఇలా తీసేసారనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే రిలేటివ్ సపోర్ట్ అవుతుంది. దీని నెక్స్ట్ కంటిన్యూయేషన్ అవుతుందండి. చూడండి ఇక్కడ తీసేసాను మనం. ఇది అబ్సల్యూట్ అయినప్పటికీ ఎక్కడైతే ఔటర్ డివ్ కంటెంట్ మనకు కంప్లీట్ అయిందో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మనం టాప్ గాని, బాటమ్ గాని ఈ అట్రిబ్యూట్స్ అసైన్ చేస్తుంటే ఇది ఆ ఏరియాకి అడ్జస్ట్ అవుతూ ఉంటదండి. ఇది కూడా రిలేటివ్ అని పెట్టుకున్నాం అనుకోండి. ఇది కూడా రిలేటివ్ పెట్టేస్తున్నాను. చేంజ్ అయిపోయిందండి. టాప్ పొజిషన్ ఇచ్చాం కాబట్టి టాప్ సెట్ అయింది. రిలేటివ్ పెట్టి టాప్ తీసేస్తున్నానండి. దానికి అడ్జస్ట్‌మెంట్ అయిపోయిందండి. డివ్ ఔటర్ డివ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో నెక్స్ట్ కాన్సిక్యూటివ్‌గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఔటర్ డివ్ అనేది ఒక 300 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అయిందనుకోండి. ఆ 300 పిక్సెల్స్ తర్వాత నుంచి ఇన్నర్ డివ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఔటర్ డివ్ అబ్సల్యూట్ పెట్టుకున్నాం. దీనికి ఇంక పైన ఏమీ లేదు కాబట్టి మనకు తెలీదండి. దీని మళ్ళీ ఇంకా పైన ఏమన్నా డివ్ ఉందనుకోండి అప్పుడు డిఫరెన్స్ కనిపిస్తది. దాని విజిబిలిటీ డిఫరెన్స్ కనిపిస్తదండి. ఇలా మీరు అబ్సల్యూట్, రిలేటివ్ ఇవి ఒక 3 డివ్ ట్యాగ్స్ గాని 3 ఆర్ 4 డివ్ ట్యాగ్స్ మీద కాంబినేషన్‌తో మీరు చేంజ్ చేసుకునుంటే కనిపిస్తూ ఉంటదండి. డిఫరెన్స్ కనిపిస్తది క్లియర్‌గా. ఈరోజు మీరు మినిమమ్ ప్రాక్టీస్ చేయవలసినవండి బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్, జెడ్ ఇండెక్స్ ఈ 4 ప్రాక్టీస్ చేయండి. ప్రతి పొజిషన్స్ అవి ఫ్లోటింగ్ అవి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దురు గాని. ఇంకా టిక్ ఉంది కదా! స్టాటిక్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ విడిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జెడ్ ఇండెక్స్ మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటామండి. ట్యాక్డ్ మెకానిజం, లేయర్డ్ రిప్రజెంటేషన్,
foreground, background assignment. It accepts negative value and positive value. -1 specifies least priority, lowest level stack value, stack order value. హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది టాప్ లెవెల్ కింద మనకు డిస్ప్లే అవుతుంది. మోస్ట్ ఫోర్గ్రౌండ్, -1 ఇస్ మోస్ట్ బ్యాక్గ్రౌండ్. సో వీటిలో డౌట్స్ అయినా ఉండవండి. ఓన్లీ ప్రాక్టీస్ మీద మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఈ సిఎస్ఎస్ ప్రాక్టీస్ చేయడానికి కన్వీనియంట్గా ఉండదని చెప్పడం, సిఎస్ఎస్ ఎంత చేసినా సముద్రం కింద ఉంటుందని మనకి ఎఫర్ట్ ఎక్కువ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఆల్టర్నేట్గా ఫ్రేమ్వర్క్లు వాడుకుంటున్నాం. దాంట్లో ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ కానీ టెయిల్విండ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ కానీ ఈ 2 ఫ్రేమ్వర్క్లకు మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఈ సిఎస్ఎస్ అనేది పక్కన పెట్టచ్చు. ఎక్కడైనా కస్టమైజ్ స్టైల్ ఏమైనా కావాల్సి ఉంటే అప్పుడు వీటి పర్పస్ ఉంటుందని. ఒక్కసారి 2 సార్లు మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేసినంత మాత్రాన అప్పటికప్పుడు డిజైన్ చేయమన్నటువంటి డివ్ ట్యాగ్ కానీ దానికి లేదా ఏదైనా ఎలిమెంట్కి మన స్టైల్ వెంటనే ఇవ్వలేమండి. ఒక సంగీతం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలని. లాజిక్ వేరు, క్రియేటివిటీ వేరు. ఒక ప్రోగ్రామింగ్ అంటే లాజిక్ కావాలి, బట్ సిఎస్ఎస్ ఎస్పెషల్లీ డిజైనింగ్ కాన్సెప్ట్ కాబట్టి క్రియేటివిటీ ఉండాలని. కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఇలాగే వాడాలి, ఈ విధంగానే యూజ్ చేయాలని చెప్పి స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండదని. ఓకే అమ్మా. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ యాట్రిబ్యూట్స్ రిలేటెడ్ ట్యాగ్ ఎలిమెంట్స్ సంబంధించిన సిఎస్ఎస్ చూసి అప్పుడు జావా స్క్రిప్ట్కి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ అనమాట. రిక్వెస్ట్, సిన్సియర్ అడ్వైజ్ యాజ్ వెల్ యాజ్ రిక్వెస్ట్ టు ప్రాక్టీస్ Okay, sir. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ అండ్ కరస్పాండింగ్ సిఎస్ఎస్ స్టైల్స్. హెచ్టిఎంఎల్లో మ్యాక్సిమం ట్యాగ్స్ ప్రాక్టీస్ చేయండి. సిఎస్ఎస్లో నేను ఏ ఆర్డర్లో చెప్తున్నానో ఆ ఆర్డర్లో కనీసం 1 అవర్ పాటు అయినా ప్రాక్టీస్ చేస్తే మీకు సిఎస్ఎస్ వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుందండి. Okay, sir. థ్యాంక్ యూ వెరీ మచ్.